శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతమైన కరీంనగర్లో బీజేపీ దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తోందన్న మాజీ మంత్రి గంగుల. బీజేపీ కార్పొరేటర్ దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తకు పరామర్శ. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కోతిరాంపూర్లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు. ముఖ్య అతిథిగా హాజరై బోనమెత్తిన మాజీ మంత్రి గంగుల. ప్రత్యేక పూజ నిర్వహించి మొక్కులు చెల్లింపు. వచ్చే దసరా పండుగ నాటికి నూతన ఆలయం నిర్మించిస్తానని హామీ. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. అర్హులైన ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని వెల్లడి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తోన్న నోటీసులు, కరెంటు బిల్లులు రావడం లేదంటూ అధికారుల నోటీసులు, తాము లేనప్పుడు వచ్చి నోటీసులు ఇవ్వడం సరికాదంటూ కలెక్టర్కు ఫిర్యాదు. కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తపై బీజేపీ శ్రేణుల దాడి కలకలాలను రేపుతోంది. కిసాన్ నగర్ లో దాడికి గురై కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న శ్రీకాంత్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన గంగుల శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గంగుల ప్రశాంతమైన కరీంనగర్లో బీజేపీ దాడుల సంస్కృతికి తెరలేపిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడనే అక్కసుతోనే బీజేపీ కార్పొరేటర్ సోముడి వేణు తన అనుచరులతో కలిసి శ్రీకాంత్పై ఇనుపరాట్లతో దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించిన తీరు అభినందనీయమన్నారు. కరీంనగర్ ప్రశాంతమైన సురక్షితమైన నగరంగా ఉండాలని కోరుకున్న ఆయన దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. త్వరలోనే కేటీఆర్ కరీంనగర్ కు రానున్నట్లు తెలిపారు. ప్రజలు కరీంనగర్లో బీజేపీ పార్టీకి అధికారం ఇచ్చారు. ఒక మేయర్గా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మేయర్గా కరీంనగర్ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు మేయర్గా బీజేపీకి అవకాశం ఇచ్చిన నుంచి కరీంనగర్లో దాడుల సంస్కృతిని తెరలేపిండ్రు. గత చరిత్రలో ఇప్పుడు లేవు. మేము కూడా 10 సంవత్సరాల ప్రభుత్వాలు ఉన్నాం. దగ్గరగా 20 సంవత్సరాల దాకా మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. మా పార్టీ కూడా సుమారు 2 సార్లు మేయర్గా వచ్చింది మాకు. అంతకుముందు కాంగ్రెస్ మేయర్లు ఉన్నారు. కానీ ఎప్పుడంగా ఈ ప్రజల మీద దాడి సంస్కృతి ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి ఈ బీజేపీ మేయర్ వచ్చిన తర్వాత ఈ సంస్కృతి తెరలేపారు. నేను వాస్తవంగా సుమారు రాత్రి 6 గంటలకు ఫోన్ వచ్చింది. గుగులోతు శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు శేఖర్ ఇద్దరు కలిసి ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు గుర్తున్నావు, మాకు వ్యతిరేకంగా పనిచేసినావు కదా, నువ్వు ఇక్కడ ఉండే సమస్య లేదు, మేము చంపే పారేస్తామని చెప్పేసి సోమడి వేణు అనే కార్పొరేటర్ వీళ్ళ దగ్గర రావడం జరిగింది. ఒక కార్పొరేటర్ ఒక గుండాగా ఒక రౌడీ విధంగా వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు 11 మంది వచ్చి విచక్షణితంగా తాగిన మత్తులో కొట్టిరు. దాంతోపాటు ఆ వేణు అంటే నేను పోలీసు నుంచి తర్వాత శ్రీకాంత్ నుంచి వాళ్ళ తమ్ము నుంచి తెచ్చుకున్న వివరాల ప్రకారం కొంతసేపటి తర్వాత సోమడి వేణు అనే కార్పొరేటర్ ప్రపంచంగా గెలిచిన కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ అలా పొంగనే వీళ్ళు బాటిల్ తీసుకొని అన్ని స్టాప్ చేసి చంపే ప్రయత్నం చేసి చంపిడని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకు మా అన్నను కొడుతున్నావు అని చెప్పేసి అడ్డుకుంటే ఇతను కూడా రాళ్లతో కొట్టిరు. బ్లడ్ మొత్తం వెళ్ళింది. ఇక చనిపోయిండు అనే భావన పెట్టుకొని ఇచ్చిపెట్టిపోయారు. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు కరీంనగర్ ప్రజలకు? ఎట్లా ఉండే కిసాన్ నగర్, ఎట్లా ఉండే కరీంనగర్, ఏం జరుగుతోంది? బండి సంజయ్ గారు మీకు తెలుస్తుందా? ఏం జరుగుతుందో తెలుస్తుందా? మీ కార్పొరేటర్ ఏం చేస్తుండ్రో? గెలిచినప్పటి నుంచి ప్రప్రదంగా గుండాలందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దాడి చేస్తారు. అదే రోజు నువ్వు చర్యలు తీసుకుంటే ఇది పునరావృతం అవుతుండేనా?
అదే రోజు మీరు కంట్రోల్ చేస్తే, బండి సంజయ్ మీరు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్, నీ టౌన్లో ఇట్లా జరిగింది ఆ రోజు కంట్రోల్ చేస్తే ఇది పునరావృతం జరుగుతుండేనా? దాని తర్వాత ధీరజ్ అని టీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త. కరీంనగర్ కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కనుల పండుగలా కొనసాగాయి. మాజీ కార్పొరేటర్ జంగిల్ ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికి నుదుటిన తిలకందిద్ది మంగళహారతి ఇచ్చి సాల్వాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకుని గంగుల ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివసత్తుల పూనకాల మంచి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాహలంగా కొనసాగాయి. అమ్మవారి పూనక వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించిస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంటకుప్పలో వెలసానని తెలపడంతో కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో భాగంగా భక్తుల అమ్మవారికి బోనం సమర్పించి యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు. జై మైసమ్మ తల్లి. కరీంనగర్ 8వ డివిజన్ ఎల్ఎండి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా గ్రామస్తులకు ప్రత్యేకంగా రేషన్ షాపు లేకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావడంతో ప్రత్యేకంగా నూతన రేషన్ షాపును మంజూరు చేశామన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడమే గాక సన్నబియ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. హలో మామా పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు జారీ చేసిన నోటీసులు కలకలం రేపుతున్నాయి. ఇళ్లలో నివాసం ఉంటున్నప్పటికీ కరెంటు బిల్లులు రావడం లేదంటూ 2 సార్లు నోటీసులు ఇచ్చారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3వ సారి నోటీసులు ఇస్తే ఇళ్లు ఖాళీ చేయించి ఇతరులకు కేటాయిస్తామని అధికారులు పేర్కొనడంతో బాధితులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. తాము ఇళ్లలోనే నివసిస్తున్నామని, పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఉండటాన్ని ఆధారంగా చేసుకుని నోటీసులు ఇవ్వడం సరికాదని వాపోయారు. ఉన్నవారిని ఇబ్బంది పెట్టకుండా వాస్తవ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. చంద్రపల్లి ఎండి నసీర్, ఆటో డ్రైవర్ని నేను. ఈ డబుల్ బెడ్రూమ్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, విజయరమణారావు ఎమ్మెల్యే సార్ కమిషనర్ ఆధ్వర్యంలో పట్టాలు గత సంవత్సరం కింద పంచినారు. ఇట్టి పట్టాలు తీసుకొని మనము 1 సంవత్సరం నుంచి నేను అక్కడనే ఉంటున్నాను. ఇంటి పని చేసుకొని 1 సంవత్సరం నుంచి అక్కడనే ఉంటున్నాను నేను. అందరూ రానోళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. కానీ వచ్చి సంవత్సరాల కొద్దీ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు అంటే కరెంటు బిల్లు నాకు మినిమం 350, 250, 400 వస్తుంది. అది కరెంటు బిల్లు కడుతున్నాం. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే ఒక బ్లాక్లో 32 ఇళ్ళు ఉన్నాయి సార్. 32 ఇళ్ళల్లో గిట్టని వారు కొందరు ఉన్నారు. అరే వాళ్ళు ఉంటలేరు, పోతలేరు. నేను ఆటో నడిపెట్టుకొని పొద్దుగాల పోయి సాయంత్రం 10కి వస్తా, 11 అవుతుంది, ఒకసారి 12 కూడా అవుతుంది, ఒకసారి 7కి కూడా వస్తాను. మాది ఈ బ్లాక్లో 12 ఫ్యామిలీలు ఉన్నాయి. మరి మొత్తం మంది ఉంటాను మేము మా బ్లాక్లో. కరెంటు బిల్లు ఇప్పుడు 2వ సారి కూడా టెక్స్ కట్టిన. నేను 3 నెలల సంది రోహిణి హాస్పిటల్లో యాక్సిడెంట్ అయితే అక్కడనే ట్రీట్మెంట్ అవుతాను. నోటీస్ వచ్చినా కొద్ది ఎత్తానా, మొన్న పోయిన సోమవారం అని నా సామాను గీమాను అన్నీ ఉన్నాయి. లాస్ట్కి ఏం చెప్పిన కమిషనర్ గారు, సార్ మరి కావాలంటే మీకు టాలెక్షన్ తీసుకోండి సార్, సామాను ఉన్నదా, పని చేయించుకుంటాడా లేదా అని అంటే, లేదు బాబు మీరు ఎక్కడికి పోతే ముందుగా అడిగిన టెక్స్ కరెంట్ బిల్ అంటే సార్ పెట్టినారు.
పెట్టినాక మళ్ళీ ఇగో నిన్న వచ్చిందండి వరంగల్ నుంచి నోటీస్ వచ్చిందన్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ నోటీసు రిప్లేస్మెంట్ రాసినాం అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కలెక్టర్ గారికి కలుస్తామని వచ్చినాం విన్నపి మా బాధ ఏందో చెప్పుకుందామని వచ్చినాం. ఇది ఏంటి సార్ మాకు టార్చర్ పెట్టుడు ఉండడం లేదు అంటే ఇప్పుడు ఫ్యామిలీ మేము ఇద్దరం ఉంటాం ఇప్పుడు ఏదైనా పోవాలంటే పెద్ద రావాలంటే సార్ కమ్మస్కం బైక్ అన్నా కానీ 100 రూపాయలు ఖర్చు కావాలి. ఈ సంవత్సరం అవుతుంది కానీ అవి బాగా చేయించుకోవడానికి 3-4 టైం పట్టింది సార్. మేము అప్పు సప్పు తెచ్చి చేయించుకున్నాం సార్. అయితే మీరు ఉంటలేదు మేము 3 సార్లు వచ్చిర్రు, మేము ఉన్నాము అక్కడ ఫోటోలు తీసుకున్నారు, చూసిరు వచ్చి మీరు ఉంటారా అమ్మా అంటే ఉంటున్నామన్నాం. నీళ్ళు వస్తున్నాయి అంటే వస్తున్నాయి సార్ ఉంటున్నాం మేము ఇక్కడే అని చెప్పినాం. సరే ఉంటారు కదా మేము ఇప్పుడు మీరు ప్రతిసారి వచ్చినప్పుడు ఉండాలమ్మా ఇలా మేము మీకు ఇల్లు ఇచ్చింది ఉండడానికే అని చెప్పి సరే సార్ మేము ఉంటున్నామని ఇవి బాగా చేయించుకున్నాం సార్ అని చూపించినాం వాళ్ళకి. సెల్ఫ్లు కట్టించుకున్నాం, వాళ్ళు బాత్రూమ్ డోర్లన్నీ ఊసిపోయినాయి సార్, అవన్నీ చేయించుకున్నాం, మేము బాగా చేయించుకున్నాం. మళ్ళీ నోటీసు మాకు ఉన్న వాళ్ళతో నోటీసులు వచ్చినాయి. అయితే మాకు భయం వేసింది సార్, బాగా ఉన్న వాళ్ళకి ఎందుకు నోటీసులు వచ్చినాయి మేము ఉంటున్నాం కదా అని భయం వేసింది. మళ్ళీ రెండో నోటీస్ మళ్ళీ వారం రోజులకే రెండో నోటీస్ పంపించింది. శ్రావణ మాస ఉత్సవాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ ఆలయం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆషాఢ మాసం ప్రభావంతో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టినప్పటికీ శ్రావణ మాసంలో మళ్లీ భక్తుల జోరు అందుకోనుంది. శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సందర్భంగా స్వామివారికి చందనాలంకరణ, ఫల పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆగస్టు 13 నుంచి శ్రావణ సప్తాహ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వాహన సేవలు, అమ్మవారికి కుంకుమాభిషేకం, ప్రత్యేక పూజల అర్చనలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసంలో వేలాది మంది భక్తులు కొండగట్టుకు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయమే చంద్రాలంకరణ, ఫల పంచామృత అభిషేకం, సహస్రనామార్చన చేసుకుని ఉన్నాం. రద్దీ చాలా తక్కువగా ఉంది. ఎందుచేతంటే ఆషాఢ మాసం కాబట్టి రద్దీ తక్కువగా ఉంది. అదేవిధంగా మనకు గురువారం నుండి ఎల్లుండి 13వ తారీఖు నుంచి 7 రోజుల పాటు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ సప్తాహ ఉత్సవాలు కూడా ప్రారంభించబడతాయి. విశేషమైనటువంటి అభిషేకాలు, వెంకటేశ్వర స్వామివారికి రాత్రి రోజొక వాహన సేవ, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వవాహనం, గరుడ వాహనం, సర్వభూపాల సేవ, అశ్వవాహనం ఇత్యాది వాహన సేవలు కూడా. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కార్య సంజీవ్ రెడ్డి 200 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా యాత్రను ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ గీతం ఆలపిస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు దేశభక్తిని పెంపొందించడం, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యాత్ర నిర్వహిస్తున్నట్లు కార్య సంజీవ్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర స్ఫూర్తిని చాటాలని కోరారు. దేశం అన్నట్టు ఈరోజు అలా 15 ఆగస్టు సందర్భంగా స్కూల్ యజమానులు కానీ విద్యార్థులు కానీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర దేశమంతటా వాళ్ళ దేశమంతటా హర్ ఘర్ తిరంగయాత్ర ఈరోజు స్టార్ట్ అయింది. 15 ఆగస్టు దాకా ఒక్కొక్క హిందూ బంధువులందరికీ వాళ్ళ మనం పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరూ హిందువులు అందరూ దేశం కొరకు ఇలా దేశం కొరకు మనందరూ చాలా కాబట్టి ఇలా హర్ తిరంగా యాత్ర గురించి ప్రతి ఇంటి మీద జెండా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని అలా ప్రతి మోడీ గారికి దేశం పిలిపించారు కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి ఇంటి బంధువులందరూ, దేశ బంధువులందరూ కలిసి ఈ 15 ఆగస్టు జరుపుకోవచ్చు. 200 ఫీట్ల జెండా, జాతీయ జెండా, 200 మీటర్ల జాతీయ జెండా. ఈరోజు శుభాకాంక్షలు అందరి స్కూల్ యాజమాన్యాలకు, విద్యార్థులకు, ప్రిన్సిపాల్లకు.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఓదెల మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ కారింగుల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయతా భావాన్ని మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని చాటాలని పిలుపునిచ్చారు. దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ జాతీయ జెండాను గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఓదెల మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అలాగే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఓదెల మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించడం జరిగినది. అలాగే ఈ వారం రోజులు జెండా పండుగ కోసము మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు జెండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మన ఓదెల మండలంలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని చెప్పని ఈ ఓదెల మండల శాఖ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఓదెల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి శ్రీ రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా పార్టీ సూచనల మేరకు ఏదైతే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నేడు ఓదెల మండల కేంద్రంలో ప్రతి ఇంటిపై భారత జెండా పథకం, త్రివర్ణ పథకం ఎగరాలని చెప్పి దిశగా ప్రతి పౌరుడికి జాతీయ అంకిత భావం పెరగాలని చెప్పి ప్రతి ఒక్కరు భారతీయుడిగా ప్రతి గడపపై ప్రతి ఇంటిపై భారతదేశ జెండా ఎగరాలని చెప్పి త్రివర్ణ పథకం ఎగరాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సూచించిన మేరకు ఈరోజు ఓదెల మండల శాఖ ఆధ్వర్యంలో ఓదెల మండల కేంద్రంలో అందరం కలిసికట్టుగా ఇక్కడ కార్యకర్తలు ఒకచోటికి చేరుకొని జాతీయ కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజీ 20వ వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా వొకేషనల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వొకేషనల్ విద్యా విధానం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎంతోమంది విద్యార్థులు వొకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారని వారు తెలిపారు. అండ్ మల్లికార్జున సార్తో ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఫోటో దిగాలని కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఈరోజు ఫ్రెషర్స్ డే ఎంతో హ్యాపీగా జరుపుకుంటున్నాము. ఈ ఫ్రెషర్స్ డే ఈ కాలేజ్ యొక్క స్థాపన 2006లో స్టార్ట్ అయ్యి 2026 20 సంవత్సరాల వసంత వేడుకలు కూడా ఇందులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో విజయవంతంగా ఈ 20 సంవత్సరాల్లో పిల్లలు నర్సింగ్ కోర్సులో, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో, ఎలక్ట్రీషియన్ కోర్సులో, వెటర్నరీ కోర్సులో ఈ విధంగా తదుపరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎన్నో ఉన్నతమైన చదువులకు, ఉన్నతమైన జాబ్లోకి వెళ్ళారు. అది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరూ చేయడం వల్ల. అదేవిధంగా ఈ వొకేషనల్ కోర్సు చదివినటువంటి పిల్లలు ఎంతోమంది స్థిరంగా సొంతగా వాళ్ళు ఎక్కడైనా డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకోవచ్చు. ఈ వసంత వేడుకల్లో ఎన్నో ఆనందమైనటువంటి వేడుక ఇది. ఇలాంటి వేడుకలు మళ్ళీ మేము చేసుకుంటూ పిల్లలకు, పేరెంట్స్కు అందరికీ మా యొక్క మేనేజ్మెంట్ తరపు నుంచి మా యొక్క లెక్చరర్స్ అందరూ కలిసి ఇక్కడ వేడుకలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ. ఈ గురువారం 13వ తేదీ నుండి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కానుందన్నారు కరీంనగర్ వైదిక పురోహితులు బ్రహ్మశ్రీ గంగవరావు నాగేశ్వర శర్మ. ఈ మాసంలో శివారాధనతో పాటు మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం వంటి విశిష్ట పూజలు, వ్రతాలకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించాలని, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి పలు పర్వదినాలతో నెల రోజుల పాటు తెలుగు ఇళ్లలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుందన్నారు. అంతేకాకుండా శ్రావణ మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి కూడా మొదలు కానుందని, ఈ నెల 13వ తేదీ నుండి వచ్చే నెల 11 వరకు వరుసగా శుభముహూర్తాలు ఉండడంతో వేలాది వివాహాలు జరగనున్నాయని స్పష్టం చేశారు. పెళ్లిళ్ల సీజన్తో బంగారం, వస్త్రాలు, క్యాటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ రంగాల్లో వ్యాపారం ఊపందుకోనుందని నాగేశ్వర శర్మ వివాహాలతో పాటు ఎంగేజ్మెంట్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలతో పల్లెల నుంచి పట్టణాల వరకు సందడి నెలకొననుందన్నారు.
ప్రేక్షక మహాశయులందరికీ కూడా శ్రావణ మాస ఆరంభ శుభ ఆకాంక్షలు, అలాగే పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రసాదించి రక్షించుగాక. ఈ సంవత్సరము దక్షిణాయన ప్రారంభము ఈ ఆషాఢంలో జరిగినది. దక్షిణాయన ప్రారంభం నుండి అన్నీ కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పండుగలన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఈ దక్షిణాయనంలో ముఖ్యంగా సంభవించేటువంటిది ఏదైతే ఉందో శ్రావణ మాసం అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరి జనులంతా కూడా ఈశ్వర ప్రణిధానం చెందుతూ ఉంటారు. పరమేశ్వరుడికి, మహాదేవుడికి, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రీతిపాత్రంగా ఉపవాస దీక్షలతో, శివార్చనలతో, శివ ఆలయాల్లో దర్శనాలతో, అలాగే శివ మహాక్షేత్రాల్లో కాశీ, వేములవాడ, కాళేశ్వరం లాంటి క్షేత్రాల్లో దర్శనాల కొరకు అందరూ కూడా వెళుతూ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ సోమవారం అలాగే ఈ శ్రావణ మాసం అంతా ఉపవాస దీక్షతో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక సేవలో గడుపుతూ ఉంటారు. కరీంనగర్ రామ్నగర్ వేదం ఉన్నత పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు సాంప్రదాయబద్ధమైన బట్టలు ధరించి బోనాలు తయారు చేసుకుని రాగా అబ్బాయిలు పోతరాజు వేషంలో సందడి చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ మొహమ్మద్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ బోనాల ఇతివృత్తాంతాన్ని విద్యార్థులకు చక్కగా వివరించారు. మన తెలంగాణలో ఆషాఢంలో చేసే బోనాల పండుగను విద్యార్థులు శ్రీవేద ఉన్నత పాఠశాల విద్యాలయాల్లో డాన్స్లతో, డప్పు చప్పుళ్లతో, పోతరాజుల విన్యాసాలతో ఎంతో ఆకట్టుకున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాలు చేయడం అనేది మన వేదం స్కూల్ ఆనవాయితీగా వస్తుంది. బోనం అంటే భోజనము, ప్రకృతిని మనకు దేవతలు, గ్రామ దేవతలు చల్లంగా కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము వేదం స్కూల్లో బోనాలు చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. దీని ద్వారా మన విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలపైన ఒక మంచి అవగాహన కల్పిస్తూ బోనం చేయడంతో గ్రామ దేవతలైన ఎల్లవ తల్లి, పోషవ తల్లి, మైసవ తల్లిలందరినీ మనం మనస్ఫూర్తిగా వాళ్ళని ఆరాధించి మా రైతులకు వర్షాలు కురిపించి పంటలు బాగా పండించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మన విద్యార్థులతో బోనాలు ఏర్పాటు చేసి విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంతో మంచిగా సాంప్రదాయమైనటువంటి బట్టలు వేసుకొని బోనాలు తయారు చేసుకుని వచ్చారు. అబ్బాయిలు పోతరాజు వేషంలో వేసుకొని వాళ్ళు నృత్యాలు చేస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ బోనాలు ఆషాఢ మాసం తరపున బోనాలు శుభాకాంక్షలు. సిపిఐ పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చేరుకుంది. పార్టీ కళాకారుల ప్రజా చైతన్య గీతాలు, విప్లవ పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ప్రజలను జాగృతం చేయడమే ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం పిలుపునిచ్చారు. ఉద్యోగాలు ఇవాళ యువతకు ఇస్తానని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం మరి ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వటంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ విద్య, వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. ఇవాళ కార్పొరేట్ శక్తులకు పోయింది. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మోడీ ఆనాడు చెప్పినాడు, మేము స్విచ్ బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం డబ్బులు 15 లక్షల రూపాయలు ఒక్కొక్క పేదల అకౌంట్లో ఇస్తానని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం మరి వాళ్ళ స్విస్ బ్యాంకులకి వెళ్ళి ఎందుకు డబ్బులు తీసి వాళ్ళ పేదలకు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ యువత
చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాల అవకాశాలు లేక వాళ్ళ కూలి పనులు చేసుకునేటువంటి పరిస్థితిలో మరి మోడీ ఏం చేస్తుంది అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొత్తం వచ్చేది నాగే అని చెప్తా ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా ఇవాళ ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ భారత రాజ్యాంగం అంటే ప్రపంచ దేశంలోకెల్లా ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా శాసనం ద్వారా ఎన్నికైన పెద్దపల్లి జిల్లాలో సిపిఐ ప్రచార జాత బస్సు యాత్ర కొనసాగింది. ఓదెల మండలం పొత్కపల్లికి చేరుకున్న సిపిఐ ప్రజాజాత యాత్రకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నేత శంకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఉద్యోగాలు నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, పేపర్ లీకేజీలతో ప్రజలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని ఆరోపించిన సిపిఐ నేతలు ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు హామీ మేరకు పెంచిన ఆసరా పెన్షన్లు అందించాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సుల్తానాబాద్ టౌన్లో జిల్లా కార్యదర్శి గారు ఈ ప్రచార జాతకు అరుణ పతాకాన్ని ఊపి ప్రారంభించడం జరిగింది. జాతీయ పార్టీ పిలుపులో భాగంగా బీజేపీ మతోన్మాద పార్టీ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు పూణ్య అవుతున్నటువంటి ఈ సందర్భంలో సిపిఐ దేశవ్యాప్తంగా కూడా పాదయాత్రలకు, ప్రచార జాతలకు, పోరుబాటలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఓదెల మండలంలో అడుగుడడం జరుగుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు మన 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సుమారుగా 50 సంవత్సరాల రాజ్యాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లి గ్రామంలో 800 మొక్కల హారతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సర్పంచ్ అనుమల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు మొక్కలు నాటారు. కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారి డివైడర్పై 800 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులు పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వినోద్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాధవి గారి పుణ్య దంపతుల సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పార్ట్నర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు నీలోజ్పల్లి గ్రామంలో పెద్ద ఎత్తున 800 మొక్కలను ఈరోజు నీలోజ్పల్లి గ్రామంలో మరి మామిడి మొక్కలను ముఖ్యంగా భావితరాలకు ఆక్సిజన్ అందించడమే కాదు, మరి ఈరోజు కోతుల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కనుక వాటికి కూడా ఆహారం ఇచ్చే విధంగా మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హరితహారంలో నుంచి పుట్టుకొచ్చిందే గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎవరి బర్త్డేలైనా, ఎవరి మ్యారేజ్ డేలైనా, ఏ శుభకార్యాలైనా కూడా పెళ్లి రోజుల సందర్భంగా కూడా ఇవాళ మొక్కలు నాటుతున్నాడు. మరి గతంలో ఈ భారతదేశ కరీంనగర్ 27వ డివిజన్లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేత ఘటనపై ఏఐఎఫ్బి ఆందోళనకు దిగింది. కూల్చివేత సమయంలో ఇటుకలు, కాంక్రీట్ శిథిలాలు పక్కనే ఉన్న నివాస గృహంపై పడడంతో ఇంటి రేకులు దెబ్బతిన్నడంతో పాటు ఓ మహిళకు గాయాల పాలు కావడంతో విషయం తెలుసుకున్న జిల్లా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ బాధితులను పరామర్శించారు. ప్రజల భద్రతను పట్టించుకోకుండా కూల్చివేత పనులు చేపట్టిన హాస్పిటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కూల్చివేతపై ముందుగానే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటు దెబ్బతిన్న ఇంటిని పునర్నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బండారి శేఖర్ డిమాండ్ చేశారు. 27వ డివిజన్ మంచిర్యాల చౌరస్తా ఓల్గా హాస్పిటల్ ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ లేకుండా కూలగొడుతున్నారని చెప్పేసి, పెద్ద పెద్ద భవనాలు కూలగొడుతున్నారని చెప్పేసి గత 27 తారీఖు నాడు 27 డివిజన్ ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళకు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదును పట్టించుకోకపోగా ఈరోజు పొద్దున 10 గంటలకు ఓల్గా హాస్పిటల్ 3 అంతస్తులు 4 అంతస్తుల భవనాన్ని కూల్చేటప్పుడు పక్కనే ఉన్నటువంటి వేణు వాళ్ళ కవిత వాళ్ళ ఇంటి మీద పడడం వల్ల ఇల్లు మొత్తం పెద్ద శబ్దం వచ్చి రేకులు మొత్తం కూలిపోయి దాని మీద దాదాపు ఒక 10 టన్నుల బండలు ఆ ఇంటి మీద ఉన్నాయి, రేకుల మీద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతమైన కరీంనగర్లో బీజేపీ దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తోందన్న మాజీ మంత్రి గంగుల. బీజేపీ కార్పొరేటర్ దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తకు పరామర్శ. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కోతిరాంపూర్లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు. ముఖ్య అతిథిగా హాజరై బోనమెత్తిన మాజీ మంత్రి గంగుల. ప్రత్యేక పూజ నిర్వహించి మొక్కులు చెల్లింపు. వచ్చే దసరా పండుగ నాటికి నూతన ఆలయం నిర్మించిస్తానని హామీ. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. అర్హులైన ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని వెల్లడి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్న నోటీసులు, కరెంటు బిల్లులు రావడం లేదంటూ అధికారుల నోటీసులు, తాము లేనప్పుడు వచ్చి నోటీసులు ఇవ్వడం సరికాదంటూ కలెక్టర్కు ఫిర్యాదు. ఇవి నాటి వార్తలు. చూస్తున్నానండి శ్వేత న్యూస్.